Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbarayudu, I teach chemistry in simple way. If you are interested, keep watching. In this session, we are going to discuss about color of complex compounds, purely based on crystal field theory. Crystal field theory ni base cheskoni ఆ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ కాంప్లెక్స్ కలర్ను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే వేలెన్స్ బాండ్ థియరీ కలర్ ఆఫ్ కాంప్లెక్స్ గురించి చెప్పట్లేదు. వాటిని రెక్టిఫై చేసుకోవడానికి ఆ డ్రాబ్యాక్స్ను ఓవర్కమ్ చేయడానికి క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఇంట్రడ్యూస్ చేశారు. బట్ ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ కాంప్లెక్స్ కాంపౌండ్ కలర్ ఎలా ఎగ్జిబిట్ చేస్తుందనే విషయాన్ని మనకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసింది అనేది మనం చూడాలి ఈ వీడియో. ఓకే, చూద్దాం. సో క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, అందులో కలర్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్. జనరల్లీ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఎగ్జిబిట్ కలర్. నిజమా సార్? ఎగ్జాంపుల్, కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్ CuSO4 5 వాటర్ మాలిక్యూల్ విచ్ ఈజ్ డీప్ బ్లూ ఇన్ కలర్, బ్లూ కలర్లో ఉంటుంది. ఓకేనా? సో అలాగే TiH2O taken 6 times plus 2 hexa aqua titanium 2 ion complex which is present in blue green or bluish green color. So like that complex compounds exhibit color. Okay, the color is due to absorption of visible light. కాంప్లెక్స్ కాంపౌండ్ల కలర్ ఎందుకు వస్తుందంటే క్రిస్టల్ ఫియర్ ఏం చెప్తుంది అంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్ కలర్ రావడానికి కారణం అవి మనకు విజిబుల్ లైట్ని, ఓకేనా, విజిబుల్ లైట్ని అబ్జర్వ్ చేసుకోవడమే. సో కలర్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్, నథింగ్ బట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఈజ్ డ్యూ టు absorption of visible light. Visible light nothing but light which can be visualized, మనకు కనిపిస్తుంది. ఓకేనా? సో కలర్స్ మనకు కనిపిస్తాయి కదా, అలాంటి విజిబుల్ లైట్ను అవి అబ్జర్వ్ చేసుకోవడం వల్లనే కాంప్లెక్స్ కాంపౌండ్ కలర్ కనిపిస్తాయి అంటాడు. సరే, ఇప్పుడు ఒక కాంపౌండ్ బ్లూ కలర్లో కనిపిస్తుంది అంటే అది బ్లూ కలర్ను అబ్జర్వ్ చేసుకుందా? పోనీ బ్లూయిష్ గ్రీన్ కనిపిస్తుంది అంటే అది బ్లూయిష్ గ్రీన్ అబ్జర్వ్ చేసుకుందా? నో. మనకు అపియర్ అవుతున్న కలరు, అది అబ్జర్వ్ చేసుకుంటున్న కలరు వేరే. ఆ రెండు కాంప్లిమెంటరీ కలర్స్ అంటారు. అంటే ఫస్ట్ కలర్ను అబ్జర్వ్ చేసుకుంటే సెకండ్ కలర్ కనిపిస్తుంది, సెకండ్ కలర్ను అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ కలర్ కనిపిస్తుంది. అలాంటి వాటిని కాంప్లిమెంటరీ కలర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వైలెట్ కలర్ను అబ్జర్వ్ చేసుకుంటే ఎల్లో గ్రీన్లో కనపడుతుంది, ఎల్లోయిష్ గ్రీన్ కలర్ను అబ్జర్వ్ చేసుకుంటే వైలెట్ కలర్లో కనిపిస్తుంది. అవి కూడా లిస్ట్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఏం చెప్తాడంటే కలర్ ఆఫ్ కాంప్లెక్స్ ఈజ్ కాంప్లిమెంటరీ. కలర్ ఆఫ్ కాంప్లెక్స్ అంటే కాంప్లెక్స్ కాంపౌండ్ కనిపించేటువంటి కలర్ ఈజ్ కాంప్లిమెంటరీ టు దట్ ఆఫ్ అబ్జార్బ్డ్ కలర్. కాంప్లిమెంటరీ టు దట్ ఆఫ్ అబ్జార్బ్డ్ కలర్ అంటే తను ఏ కలర్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుందో దాని కాంప్లిమెంటరీ కలర్లో మనకు అపియర్ అవుతుంది, లేదా ఏ కలర్లో అయితే మనకు కనిపిస్తుందో దాని కాంప్లిమెంటరీ కలర్ను అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది అని అర్థం. ఓకే, దట్స్ ఇట్. మరి ఎంత వేవ్ లెంత్లో విజిబుల్ లైట్ రేంజ్ ఎంత? 380 to 750 నానోమీటర్ రేంజ్. మరి ఏ వేవ్ లెంత్ రేంజ్లో ఏ కలర్ను అబ్జర్వ్ చేసుకుంటుంది, అప్పుడు మన కాంప్లెక్స్ ఏ కలర్లో కనిపిస్తుందో చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే వేవ్ లెంత్ రేంజ్, ఏ వేవ్ లెంత్ రేంజ్లో మన కలర్ను అబ్జర్వ్ చేసుకుంటుంది. మరి ఆ వేవ్ లెంత్ రేంజ్లో ఏ కలర్ను అబ్జర్వ్ చేసుకుంటుంది? నథింగ్ బట్ కలర్ అబ్జర్వ్ చేసుకుంటున్న కలర్.
మరి కనిపించేది ఏంటి? దీని కాంప్లిమెంటరీ కలర్ అన్నాం కదా, మరి ఏ కలర్లో కనిపిస్తుంది? నథింగ్ బట్ కలర్ అబ్జర్వ్డ్. ఓకే, ఏ వేవ్ లెంత్లో ఏ కలర్ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఏ కలర్ మనం అబ్జర్వ్ చేస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ 400 to 435 నానోమీటర్ రేంజ్. ఓకే, దెన్ 435 to 480, 435 to 480 నానోమీటర్. దెన్ 480 to 490, 490 to 500 నానోమీటర్ రేంజ్. దెన్ 500 to 560, దెన్ 560 to 580, 580 to 595, 595 to 605, 605 to 750 నానోమీటర్. ఇలా డిఫరెంట్ వేవ్ లెంత్ రేంజ్లో డిఫరెంట్ కలర్స్ అబ్జర్వ్ చేసుకొని డిఫరెంట్ కలర్స్లో మనకు అపియర్ అవుతాయి, అంటే అబ్జర్వ్ చేస్తాం. చూడు, 400 to 435 వేవ్ లెంత్ రేంజ్లో వైలెట్ కలర్ను అబ్జర్వ్ చేసుకుంటుంది. ఏ కలరు? వైలెట్. అప్పుడు మనకి ఏ కలర్లో కనపడుతుందంటే ఎల్లో గ్రీన్లో కనిపిస్తుంది. ఎల్లో గ్రీన్. ఇట్ మీన్స్ ద వైలెట్ అండ్ ఎల్లో గ్రీన్ కలర్స్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఓకే, వైలెట్ అబ్జర్వ్ చేసుకుంటే ఎల్లో గ్రీన్ అబ్జర్వ్ చేసుకుంటే వైలెట్ వస్తుంది. క్లియర్, బాగుంది. తర్వాత 435 to 480 బ్లూ కలర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. బ్లూ కలర్. అప్పుడు ఏ కలర్లో కనిపిస్తుందంటే ఎల్లో కలర్లో కనపడుతుంది. అంటే ఈ రెండు కాంప్లిమెంటరీ కలర్స్. ఓకే, తర్వాత 480 to 490 ఈ రేంజ్లో గ్రీన్ బ్లూ అంటే గ్రీనిష్ బ్లూ. ఓకేనా. తర్వాత 490 to 500 బ్లూ గ్రీన్ కలర్. దెన్ 500 to 560 గ్రీన్. మీకు కాంప్లిమెంటరీ కలర్స్ చెప్తా, రివర్స్ అవుతాయి చూడండి. గ్రీన్. తర్వాత 560 to 580 ఎల్లో గ్రీన్ కలర్. దెన్ 580 595లో ఎల్లో కలర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. 595 to 605 ఆరెంజ్ కలర్ను అబ్జర్వ్ చేసుకుంటుంది. 605 to 750 రెడ్ కలర్ను అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనా. సరే, ఇది ఈ వేవ్ లెంత్ రేంజ్లో మన కాంప్లెక్స్ కాంపౌండ్స్ అబ్జర్వ్ చేసుకుంటున్న కలర్స్. మరి కాంప్లిమెంటరీ కలర్ ఏంటి? వైలెట్కు ఎల్లో గ్రీను, బ్లూకు ఎల్లో. సో ఎల్లో గ్రీన్ తర్వాత ఏమొస్తుంది? ఆరెంజ్ రెడ్. అంటే ఆరెంజ్, నెక్స్ట్ రెడ్. గ్రీన్ కలర్ను అబ్జర్వ్ చేసుకుంటే పర్పుల్ కలర్లో కనిపిస్తుంది. పర్పుల్ కలర్ అబ్జర్వ్ చేసుకుంటే గ్రీన్ కలర్లో కనపడుతుంది. ఎల్లో గ్రీన్ అబ్జర్వ్ చేసుకుంటే ఏమొస్తుంది? గెస్ చేయొచ్చు. వైలెట్ తీసుకుంటే ఎల్లో గ్రీన్ వచ్చింది, ఎల్లో గ్రీన్ తీసుకుంటే ఏమొస్తుంది? వైలెట్. ఓకేనా, వైలెట్. తర్వాత ఎల్లో తీసుకుంటే ఎల్లో కలర్ వచ్చింది అంటే బ్లూ అబ్జర్వ్. ఎల్లో అబ్జర్వ్ చేసుకుంటే ఏం కనిపించాలి? బ్లూ. ఆరెంజ్ కనిపించిందంటే గ్రీన్ బ్లూ అబ్జర్వ్ చేసుకుందని. ఇప్పుడు ఆరెంజ్ను అబ్జర్వ్ చేసుకుంటే గ్రీన్ బ్లూ కనిపిస్తుంది. గ్రీన్ బ్లూ. తర్వాత రెడ్ అబ్జర్వ్ చేసుకుంటే ఏ కలర్ కనపడుతుంది? బ్లూ గ్రీన్. సో బ్లూ గ్రీన్, వీటిని కాంప్లిమెంటరీ కలర్స్ అంట. సో అలా పర్టికులర్ వేవ్ లెంత్ రేంజ్లో ఒక పర్టికులర్ కలర్ను విజిబుల్ లైట్లో అబ్జర్వ్ చేసుకున్నప్పుడు దాని కాంప్లిమెంటరీ కలర్లో మన కాంప్లెక్స్ కాంపౌండ్లు కనిపిస్తాయి. ఓకే, ఇది బాగుంది. ఏం చెప్పాడు? విజిబుల్ లైట్ను అబ్జర్వ్ చేసుకోవడం వల్ల కలర్ వస్తుంది. ఆ కలర్ కూడా అబ్జర్వ్ చేసుకున్న కలరు, అబ్జర్వ్ చేసుకుంటున్న కలరు కాంప్లిమెంటరీ కలర్స్ అని చెప్పాడు. సర్టెన్ వేవ్ లెంత్ రేంజ్లో ఏ కలర్ అబ్జర్వ్ జరిగింది, ఏ కలర్ అబ్జర్వ్ అయింది అనేది కూడా ఇచ్చాడు. సరే, మరి కలర్ ఎలా ఎగ్జిబిట్ చేస్తాయో ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా క్లియర్గా.
దాన్ని మన క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో చూద్దాం. ఇప్పుడు చూడు, కలర్ ఎలా ఎగ్జిబిట్ చేస్తుందో మన క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కొంచెం డీటెయిల్గా చూద్దాం. క్రిస్టల్ ఫీల్డ్ థియరీ రెడీలీ ఎక్స్ప్లెయిన్స్ ద కలర్ ఎగ్జిబిటెడ్ బై కాంప్లెక్స్ కాంపౌండ్. సీ హౌ. లెట్ us టేక్ an ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ ఏంటంటే TiH2O taken 6 times 3+. ఏంటిది? హెక్సా ఆక్వా టైటానియం 3 అయాన్. ఇక్కడ మనకు దీని కలర్ ఏంటంటే వైలెట్ కలర్. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకు టైటానియం +3 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. యాక్చువల్గా టైటానియం అటామిక్ నెంబర్ ఎంత? 22 అంటే 4s2 3d2. కానీ ఇక్కడ ఎందులో ఉంది? అది +3లో ఉంది. 3 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోవాలి. ఫస్ట్ 4sలో ఉన్న 2 వెళ్ళిపోతాయి, 3dలో 1 ఎలక్ట్రాన్ వెళ్ళిపోతే కాన్ఫిగరేషన్ ఏముంటుంది? 3d1. సో టైటానియం +3 విచ్ హ్యాస్ ఎ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3d1 కాన్ఫిగరేషన్. సరే, బాగుంది. ఎలా జరుగుతుందో చూడు. ఇక్కడ ఆర్బిటాల్స్ ఎనర్జీ ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇది ఇక్కడ మనం ఏం చెప్పాం క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో? అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లైగాండ్ d ఆర్బిటాల్స్ స్ప్లిట్స్ ఇంటూ 2 sets కాల్డ్ యాజ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అని చెప్పాం. ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ 6 ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్. సో 2 setsగా విడిపోతాయి. ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్లో 3 d ఆర్బిటాల్స్ హ్యాజ్ లోయర్ ఎనర్జీ, 2 d ఆర్బిటాల్స్ హ్యాజ్ హయ్యర్ ఎనర్జీ. వీటిని ఏమంటాం? T2g ఆర్బిటాల్స్ అంటారు. T2g. వీటిని ఈజీ, ట్రిప్లీ డీజనరేట్, ఈక్వల్లీ డీజనరేట్, ఈజీ T2g. బాగుంది. ఇది ఎనర్జీ ఇంక్రీజింగ్ ఆర్డర్. ఎనర్జీ ఆఫ్, సో సింప్లీ ఎనర్జీ ఆఫ్ ఆర్బిటాల్స్. ఓకే, ద కాన్ఫిగరేషన్ ఇస్ d1 కదా. సో ఎలక్ట్రాన్ ఇస్ ప్రెజెంట్ ఇన్ T2g ఆర్బిటాల్. ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుంది? T2g. వెనెవర్ ద విజిబుల్ లైట్ ఈజ్ ఫాల్ ఆన్ కాంప్లెక్స్ కాంపౌండ్, ఎప్పుడైతే కాంప్లెక్స్ కాంపౌండ్లో విజిబుల్ లైట్ పడుతుందో, సే లైట్ ఎనర్జీ hν విజిబుల్ లైట్ పడుతుందో, ఈ ఎలక్ట్రాన్ విజిబుల్ లైట్ను అబ్జర్వ్ చేసుకొని ఈ లోయర్ ఎనర్జీ d ఆర్బిటల్ సెట్ నుంచి హయ్యర్ ఎనర్జీ ఆర్బిటల్ సెట్లోకి ప్రమోట్ అవుతుంది. అంటే ఎలక్ట్రాన్ అండర్గో ఎగ్జైటేషన్. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఇక్కడికి వస్తుంది. అంటే కాన్ఫిగరేషన్ ఏమైపోతుంది? ఇనిషియల్గా ఏముంది ఇక్కడ కాన్ఫిగరేషన్? T2g1 ఈజీ 0. అది ఫైనల్గా ఏమైపోయింది? T2g0 ఈజీ 1. అంటే ఇక్కడ కలర్ ఎగ్జిబిట్ చేయడానికి కారణం ఏంటి? ఎలక్ట్రాను d ఆర్బిటాల్స్లో ఒక సెట్ నుంచి ఇంకో సెట్లకి ట్రాన్స్మిట్ అవ్వడమే. అంటే ఇక్కడ ఏం చెప్తాడంటే కలర్ ఈజ్ డ్యూ టు dd ట్రాన్సిషన్. ఏమంటున్నాడు? dd ట్రాన్సిషన్ ఆఫ్ సేమ్ n వాల్యూ. అంటే ఒకే ఆర్బిట్లో ఉన్న 2 సెట్ల d ఆర్బిటాల్స్ మధ్య ఎలక్ట్రాన్లు ట్రాన్స్మిట్ అవ్వడం వలన కలర్ ఎగ్జిబిట్ చేస్తుంది అంటాడు. చూడు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడో. కలర్ ఎగ్జిబిట్ చేయడానికి కారణం ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్. ఎక్కడ? ఒకే ఆర్బిట్లో ఉన్న 2 d ఆర్బిటల్ సెట్స్ మధ్య. ఓకేనా? ఈ ఎనర్జీ గ్యాప్ ఎంత ఉంటుంది? విజిబుల్ లైట్ ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఉంటుంది. అందుకే విజిబుల్ లైట్ పడినప్పుడు ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అయిపోతుంది, కలర్ ఎగ్జిబిట్ చేస్తుంది dd ట్రాన్సిషన్ వల్ల. ఓకేనా? సరే, ఇప్పుడు ఇంకో పాయింట్ ఏం చెప్తాడంటే ఇఫ్ దెర్ ఈజ్ నో లైగాండ్ దెర్ ఈజ్ నో కలర్. సో నో లైగాండ్ నో కలర్ అంటాడు. అదెట్లా? లైగాండ్ లేకపోతే కలర్ లేదు. ఎందుకో చెప్పు. ఎప్పుడైతే లైగాండ్ లేదో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ జరగదు. ఎందుకంటే లైగాండ్ ఎలక్ట్రాన్లకి మెటల్ d ఆర్బిటల్ ఎలక్ట్రాన్ మధ్య రిపల్షన్ వల్లనే కదా స్ప్లిట్టింగ్ ఉండేది. లైగాండ్స్ లేకపోతే రిపల్షన్స్ ఉండవు, స్ప్లిట్టింగ్ ఉండదు. స్ప్లిట్టింగ్ లేనప్పుడు ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ ఉండదు, అంటే కలర్ ఎగ్జిబిట్ చేయవు. సో నో లైగాండ్ నో కలర్ అంటాడు. ఎగ్జాంపుల్ చూడు, CuSO4 ఫర్ ఎగ్జాంపుల్, కొంచెం క్లియర్గా వేద్దాం. Cu కాపర్ సల్ఫేట్, CuSO4 పెంటాహైడ్రేట్ విచ్ ఈజ్ బ్లూ ఇన్ కలర్. అదే అన్హైడ్రస్ అంటే వాటర్ లేని CuSO4 విచ్ ఈజ్ కలర్లెస్. ఓకేనా? కలర్ ఉండదు అది. ఎందుకు? వాటర్ అనేటువంటి లైగాండ్ అక్కడ లేదు. నో లైగాండ్ నో కలర్. ఓకే, సో క్రిస్టల్ ఫీల్డ్ ఏం చెప్పింది?
లైగ్యాండ్ లేకపోతే స్ప్లిట్టింగ్ ఉండదు, ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరగదు, కలర్ ఉండదు అని చెప్పేసి. బాగుంది, చాలా బాగా చెప్పించాడు. ఎందుకు కలర్ వస్తుందంటే ట్రాన్సిషన్ వల్ల. లైగ్యాండ్ లేకపోతే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఉండదు, ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ ఉండదు, కలర్ ఉండదు. ఓకే, సపోజ్ నువ్వు లైగ్యాండ్ మార్చేస్తే, ఉన్న లైగ్యాండ్ తీసి వేరే లైగ్యాండ్ పెడితే లైగ్యాండ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద కలర్. అది కూడా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో చూడు. లైగ్యాండ్ influences the color which is explained by crystal field theory. ఎప్పుడైతే మనకు లైగ్యాండ్ మార్చినప్పుడు ఏం జరుగుతుందంటే లైగ్యాండ్ స్ట్రెంగ్త్ మారిపోతుంది. ఎందుకంటే క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో చెప్పాం, ఆల్ లైగ్యాండ్స్ హ్యావ్ నో సేమ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. ఒకటి స్ట్రాంగ్ లైగ్యాండ్, వీక్ లైగ్యాండ్, మోడరేట్ లైగ్యాండ్స్ ఉంటాయి కదా. కాబట్టి లైగ్యాండ్ మారిపోతే ఫీల్డ్ స్ట్రెంగ్త్ మారిపోతుంది, అంటే స్ప్లిట్టింగ్ మారిపోతుంది. స్ప్లిట్టింగ్ మారిపోయినప్పుడు నీకేమవుతుంది, అబ్జర్వ్ చేసుకునేటువంటి కలర్ మారిపోతుంది. అందుకే అపియర్ అయ్యే కలర్ కూడా మారిపోతుంది. అది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాడో చూడు. ఫర్ ఎగ్జాంపుల్, NiH2O taken 6 times plus 2, ఇది ఏ కలర్లో ఉంటుంది, హెక్సా ఆక్వా నికెల్ 2 అయాన్, విచ్ ఈజ్ గ్రీన్ ఇన్ కలర్. ఏ కలర్నైనా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు దీనికి మనం లైగ్యాండ్, ఈ వాటర్ కంటే స్ట్రాంగ్ లైగ్యాండ్ అయినటువంటి ఈథేన్ 1,2-డైమైన్, ఏ బైడెంటేట్ లైగ్యాండ్ వేద్దాం. ఈథేన్ 1,2-డైమైన్ ఈజ్ ఎ బైడెంటేట్ లైగ్యాండ్. ఇది వేస్తే 2 వాటర్ మాలిక్యూల్స్ని అది రీప్లేస్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే NiH2O టేకెన్ 4 times 1 ఈథేన్ 1,2-డైమైన్ ప్లస్ 2 ప్లస్ 2 వాటర్ మాలిక్యూల్స్ కమ్స్ అవుట్, బయటకు వచ్చేస్తాయి. ఓకేనా. సో దాన్ని ఇక్కడ రాద్దాం, -2H2O. ఆ ప్లేస్లోకి ఎవరు వెళ్ళారు, ఈథేన్ 1,2-డైమైన్ ఉంది. ఇప్పుడు కలర్ ఏమైందో తెలుసా, వాటర్ కంటే ఇది చాలా స్ట్రాంగ్ లైగ్యాండ్, సో స్ప్లిట్టింగ్ గ్యాప్ పెరుగుతుంది. సో అబ్జర్వ్ చేసుకునే కలర్ మారుతుంది. సో అబ్జర్వ్ చేసుకున్న కలర్ మారినప్పుడు దానికి కాంప్లిమెంటరీ కలర్ కదా మనకు కనిపించేది, అది కూడా మారిపోతుంది. ఏ కలర్ వస్తుందంటే లైట్ బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇంకొక ఈథేన్ 1,2-డైమైన్ లైగ్యాండ్ ఇచ్చేద్దాం ఈ కాంప్లెక్స్కు. ఇంకో 2 వాటర్ మాలిక్యూల్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. 2H2O -2H2O ఈథేన్ 1,2-డైమైన్ ఎంటర్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే NiH2O టేకెన్ 2 times, 2 బయటకు వచ్చాయి కదా, ఈథేన్ 1,2-డైమైన్ 2 times ప్లస్ 2. ఇప్పుడు దీని కలర్ ఏంటో తెలుసా, బ్లూ లేదా పర్పుల్ కలర్లో ఉంటుంది. బ్లూ లేదా పర్పుల్ కలర్. ఇప్పుడు ఏం చేద్దామంటే చూడు, లైగ్యాండ్ మారిపోతున్నాయి, కలర్ మారిపోతుంది. ఈ 2 వాటర్ మాలిక్యూల్స్ని కూడా రీప్లేస్ చేద్దాం. ఓకేనా. ద రిమైనింగ్ 2 వాటర్ మాలిక్యూల్స్ -2H2O విచ్ ఆర్ రీప్లేస్డ్ బై 1 more బైడెంటేట్ లైగ్యాండ్ ఈథేన్ 1,2-డైమైన్. అప్పుడు ఏమవుతుందంటే we get NiEN టేకెన్ 3 times ప్లస్ 2. ఓకేనా. అన్ని ఈథేన్ 1,2-డైమైనే. ఇప్పుడు కలర్ ఏంటంటే వైలెట్ కలర్. ఏ కలర్ వచ్చేస్తుంది, వైలెట్. లైగ్యాండ్ మారితే ఫీల్డ్ స్ట్రెంగ్త్ మారుతుంది, స్ప్లిట్టింగ్ గ్యాప్ మారుతుంది. అప్పుడు అబ్జర్వ్ చేసుకునే లైట్ వేవ్ లెంత్ మారుతుంది. పైకి వెళ్ళాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలి, సో తక్కువ వేవ్ లెంత్లో లైట్ తీసుకుంటుంది. సో వేవ్ లెంత్ ఆఫ్ లైట్ మారిపోతే కాంప్లిమెంటరీ కలర్ అయిన అపియర్ అయ్యే కలర్ కూడా మారిపోతుంది. ఇది అనమాట. సో క్రిస్టల్ ఫీల్డ్ థియరీ కలర్ గురించి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసిందో చూడు. కలర్ ఎగ్జిబిట్ చేయడానికి కారణం DD ట్రాన్సిషన్. ఒకవేళ లైగ్యాండ్ లేకపోతే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగే ఉండదు కాబట్టి, ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ ఉండదు కాబట్టి కలర్ ఎగ్జిబిట్ చేయదు. ఒకవేళ లైగ్యాండ్ మారిపోతే ఆ స్ప్లిట్టింగ్ గ్యాప్ మారుతుంది, అంటే అబ్జర్వ్ అయ్యే కలర్ వేవ్ లెంత్ మారుతుంది, అంటే అపియర్ అయ్యే కాంప్లిమెంటరీ కలర్ కూడా మారుతుంది అని చెప్తుంది. That's why crystal field theory beautifully explains the color of complexes. Hope you understand. If you have a doubt, feel free, do leave a comment. But don't forget to like, share and subscribe. Keep watching. Thank you.